స్పెషల్ మూవీ టుడే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ సినిమా ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ. యాక్చువల్గా ఎవరికైనా లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాలోని పాటలు కానీ, ఎమోషనల్ డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంటుంది. ఈ షూటింగ్ మొత్తం కూడా వైజాగ్లోనే జరిగింది. రిమైనింగ్ సినిమా మొత్తం కూడా ముంబైలోని, అలాగే కొంచెం ఎయిర్పోర్ట్లోని జరుగుతుంది. మ్యాక్సిమం 90% వైజాగ్లోనే ఉంటుంది. ఇంకా ఈ సినిమాలోని శర్వానంద్ అండ్ నిత్య మేనన్ కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు నిత్య మేనన్ కూడా ఒక టాప్ హీరోయిన్స్లోని ఒక హీరోయిన్. అలాంటిది ఒక హీరోయిన్కి కూతురుగా ఇంకొక హీరోయిన్ ఉంటుంది అని ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. సేమ్ అలాంటి క్యారెక్టర్లు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ నిత్య మేనన్ యాక్సెప్ట్ చేసి ఈ సినిమాలోని హీరోయిన్ కింద నటించారు. సో నిత్య మేనన్ క్యారెక్టర్ ఈ సినిమాకి ఒక పెద్ద స్కోప్. తన క్యారెక్టర్ తోటి సినిమా మొత్తం నడుస్తుంది. అండ్ ఫస్ట్లోని షూస్ మాట్లాడుతూ ఉండడం యానిమేటెడ్ చిన్న ఒక వీడియో ఉంటుంది ఈ సినిమాలోని. అది కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. మంచి లవ్ స్టోరీస్లోని ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీ అని చెప్తాను. మీరు కనుక మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా చూడకపోతే యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉన్నది. సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. నా నుంచి ఒకటే రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ మీ తెలుగు ఛానల్.